ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన CMD ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నిన్న ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో 5 వ్యక్తుల మీద మేము కంప్లైంట్ చేశాం. నిన్న సాయంత్రానికి మా దగ్గర ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు చూసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాకు ప్రాణహాని ఉంది అని నేను ఇచ్చిన కంప్లైంట్ మీద 5 వ్యక్తుల మీద FIR నమోదు చేశారు. 5 వ్యక్తుల మీద FIR నమోదు చేశారు. FIR కాపీని కూడా నేను తీసుకొని వచ్చాను. రాధా మనోహర్ దాస్, హమారా ప్రసాద్, కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, ఈ మధ్య కాలంలోనే వీళ్లతో జత కలిసిన రాజేష్ మహాసేన అలియాస్ మహాకూటమి రాజేష్, ఈ 5 మీద నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి వీళ్ళు నన్ను థ్రెట్ చేస్తున్నారు అని చెప్పి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కేసు ఫైల్ చేయడం జరిగింది. FIR రిజిస్టర్ చేశారు. గడిచినటువంటి కొన్ని రోజులుగా కొన్ని వందల ఫోన్ కాల్స్ అండి. మీరు నమ్మండి, విపరీతంగా వైరల్ ఫీవర్ తో ఉండి కూడా నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. థ్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాను. హమారా ప్రసాద్ ఏకంగా డైరెక్ట్ గా ఫేస్బుక్ లోనే మెసేజ్ పెట్టేశాడు, నెక్స్ట్ పోయేది నువ్వే అని. బీజేపీ నేతలు చాలా మంది అలాగే ట్రోల్ చేస్తా ఉన్నారు. ఎలాగైనా సరే నన్ను చంపాలి అన్న బలమైనటువంటి తాపత్రయం, ఏదో ఒక రకంగా నన్ను భూమి మీద లేకుండా చేయాలి అన్న ఆలోచన ఈ 5 వ్యక్తుల్లో కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్, హమారా ప్రసాద్, మహాకూటమి రాజేష్లో ఉంది. చాలా స్పష్టంగా వాళ్ళ అనుచరులు వీళ్ళు వీడియోలు చేసి నా ఫోన్ నంబర్ పెట్టేసి అనుచరులకు ఫోన్లు చేయమని చెప్తున్నారు. నోటుకొచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నా కుటుంబాన్ని తిడుతున్నారు, నా భార్యను తిడుతున్నారు, నా బిడ్డలను తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు. ఎంత దారుణంగానంటే ఒంటరిగా కనబడితే చంపేస్తామని అంటున్నారు. బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా ముందు నేను ఈ విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలోకి తీసుకుని వెళ్ళాను. ప్రవీణ్ పగడాల అన్న మరణం తర్వాత నెక్స్ట్ చంపేది అజయ్ బాబుని అన్న పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నటువంటి విషయం మీకు తెలుసు. మీరు పోలీసులకు ఎందుకు చెప్పలేదు అని ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి నేను స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాను. FIR నమోదైంది. త్వరలోనే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఈ విషయం గురించి మీతో చెప్పడానికే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందకండి. ప్రవీణ్ పగడాల అన్న ఎంత గొప్ప వక్తో అంత గొప్ప పరిశుద్ధుడు, ఎంత గొప్ప పరిశుద్ధుడు అంత గొప్ప నీతిమంతుడు. ప్రాణం పోయినా ఆయన తప్పుడు పని చేయడు. అలాంటి పరిస్థితే వస్తే ఒకవేళ చనిపోతాడేమో, కానీ అలాంటి స్థితికి దిగజారడు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అన్న చనిపోయారు. ఆయన వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు. ఇప్పుడు ఆయన కుటుంబాన్ని బజార్ను లాగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నా వంతుగా నేను ఈ విషయంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీ అందరూ కూడా నా గురించి ప్రార్థన చేయండి. చట్ట ప్రకారంగానే ఎదుర్కొంటాను. నన్ను ఎలాగైనా అరెస్ట్ చేయాలి, సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలి అని మహాకూటమి రాజేష్ గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. నా మీద సిట్ అధికారులకు కంప్లైంట్ చేశారు. ఆయన నాకు నోటీసులు పంపించి నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తామని వార్నింగ్స్ ఇస్తా ఉన్నారు. లేకపోతే వాళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చట్టాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను, పోలీసులను గౌరవిస్తాను. నా వంతుగా నేను కంప్లైంట్ చేశాను. ఇన్ని రోజులు ఈ రాధా మనోహర్ దాస్ ఎంత కాలం అండి, హమారా ప్రసాద్, కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్ బైబిల్ గ్రంథాన్ని ఎన్ని బూతులు తిడతారు, యేసుక్రీస్తు ప్రభువుని ఎన్ని మాట్లాడినారు, మరీ తల్లిని ఎన్ని మాట్లాడినారు, ఎంతమంది క్రైస్తవుల గుండెల్లో గుణపాలు లాంటి మాటలతో గుచ్చారు, ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళని చట్టం సర్కిల్లోనికి తీసుకొచ్చి నిలబెట్టకపోతే నాలాంటి వాళ్ళని ఎంతో మందిని కనుమరుగు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి పోలీసుల వ్యవహారం ఎలా ఉంటుందో కూడా వీళ్ళు చూడాలి. చంపుతామని బెదిరించినంత తేలిక కాదు నన్ను చంపడం. నాకు చావంటే భయం లేదు, బతకాలన్న ఆశ కూడా లేదు. అయినప్పటికీ కూడా క్రైస్తవ సంఘానికి కష్టం వస్తే మాత్రం, ముస్లిం సమాజానికి, దళిత సమాజానికి కష్టం వస్తే మాత్రం అవి నా కుటుంబాలుగా నేను ముందుకు వచ్చి నిలబడతాను. నన్ను చంపాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. FIR ఫైల్ అయింది. ఫర్దర్ గా ఏం జరుగుతుందో నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో తెలియజేస్తాను. మీ అందరికీ వందనాలు.